అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాపురి సంఘమునకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. ఇక శరీరాన్ని దురాశలకు లోబడినట్లుగా అంటున్నాడు. అంటే లోపరచకుండా. ఈ శరీరము మనము ఈ లోకములో జీవిస్తున్నంత కాలము ఇది దేవుని యొక్క శరీరము. ఆయన విలువ పెట్టి నన్ను కొని ఉన్నాడు. ఇది నా శరీరము కాదు, ఇది దేవునికి సమర్పించవలసిన, దేవుడు సంపాదించుకున్నటువంటి శరీరము అని మనము భావించి, ఈ శరీరములో పాపము ఏలకుండా జాగ్రత్తగా కావలి కాయవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, లేఖనము సెలవిస్తుంది, ఒకడు దేని వలన జయింపబడునో దానికి వాడు దాసుడగును అని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ శరీరము పాపము వలన జయించినట్లయితే ఈ శరీరము ఎవరికి దాస్యము? పాపమునకు దాస్యమైపోతుంది అని చెప్పాడు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క శరీరమును పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి ఈ శరీరములో పాపము ఏలనీయకుండా చూసుకోమన్నాడు. పాపమును ఏలనీయకుండా చూసుకోవాలంటే ఈ శరీరములో ఉన్నటువంటి అవయములన్నిటినీ కూడా మనము దేని కొరకు వాడుకోమన్నాడు? నీతికి సాధనములుగా వాడుకోమన్నాడు. అనేక సందర్భాలలో ఈ అవయాలు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అవయాలు మనలను పాపమునకు ప్రేరేపిస్తాయి. పాపమునకు ప్రేరేపిస్తాయి. మన యొక్క కళ్ళు ఉన్నాయంటే పాపమును చూడమని ప్రేరేపిస్తాయి. మన చెవులు ఉన్నాయి అంటే బూతులు వినమని ప్రేరేపిస్తాయి. ఈ రకంగా మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్కటి కూడా మనల్ని పాపము చేయటానికి ప్రేరేపిస్తాయి. ఈ పాపమునకు ప్రేరేపించేటువంటి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవయాలలో ఏవైతే ఉన్నాయో అవి మనల్ని చెరబట్టుతాయి, బంధిస్తాయి, లోపరుచుకుంటాయి. ఎలాగా అంటే నేను అనబడినటువంటి నా యొక్క ఆత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దేవుని కొరకు బ్రతకాలని ప్రయాసపడుతుండగా ఈ శరీరము ఏం చేస్తుందంటే ఆత్మను లోపరుచుకునేటువంటి ప్రయత్నం ప్రతి క్షణము చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్షణము ఈ శరీరంలో ఉన్నటువంటి అవయములు ఏమైతే ఉన్నాయో ఇవి నన్ను
అంటే ఆత్మగా ఉన్నటువంటి నన్ను చెరపట్టాలన్నటువంటి ఉద్దేశముతో ప్రతి క్షణము కూడా తన ప్రయత్నాన్ని అది చేస్తూ ఉంటది అన్న విషయం గుర్తుంచుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, శరీర దురాశలకు లోబడినట్లుగా. శరీరములో మొదట ప్రారంభించేది ఎక్కడంటే దురాశ. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణమును కంటుంది అన్నాడు. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో దురాశ అన్నది మనల్ని ప్రేరేపిస్తుందో వెంటనే మనం పాపము చేయటానికి ముందుకు పోతాం. పాపం చేయటానికి ముందుకెళ్ళినప్పుడు ఆ పాపము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకువెళుతుంది. అందుకే పౌలు అంటాడు, చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి అన్నాడు. అంటే ఈ భూమి మీద పాపమును చేయటానికి ప్రేరేపించేటువంటి ఈ శరీరముతో ప్రతిరోజు మనకేముంది? పోరాటం ఉంది. ప్రతిరోజు మనకి పోరాటం ఉంది. అందుకే పౌలు అంటాడు 7వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడు చూడండి, 23వ వచనము, 7వ అధ్యాయము 23వ వచనము. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడి. గుర్తించాడు, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది. నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. బాగా గమనించాలి. ఆయన అంటాడు, నా అవయములలో వేరొక నియమము ఉన్నట్టు నాకు కనబడుతుంది. అది ఏంటి అంటే నాలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును, అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు ఏంటి? తప్పుడు చూపు చూడొద్దు, తప్పుడు మాటలు మాట్లాడవద్దు, తప్పుడు ఆలోచనలు చేయవద్దు అని వాక్యము, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము నన్ను ప్రతిసారి కూడా హెచ్చరిస్తూ ఉంటే ఈ పాపపు నియమం నన్ను ఏం చేస్తుంది? ఈ వాక్యముతో ఇది పోరాడుతూ ఉంది. ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యముతో ఈ పాపపు నియమం ఏం చేస్తుంది? పోరాడుతూ ఉంది. ఈ పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో, ఈ యుద్ధం జరుగుతున్నటువంటి ఈ క్రమములో చివరికి ఇదేం చేస్తుంది? ఇక పాప నియమము లోపరుచుకుంటుంది. ఎలా లోపరుచుకుంటుంది? చెరబట్టి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త గమనించకపోతే, జాగ్రత్తగా ఈ విషయాలను మన జీవితంలో పరిగణించకపోతే మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఎప్పుడు తప్పిపోతున్నాం అన్నటువంటి ప్రమేయమే లేకుండా దేవుని యొద్ద నుండి దూరం అయిపోయి ఉంటాం. మనం అనుకోవచ్చు, మనము ఆరాధనలు చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అన్ని చేస్తున్నామని అనుకోవచ్చు. కానీ మనం ఎక్కడ ఉన్నాము అన్నటువంటి స్థితిని మనం మర్చిపోయి ఉంటాం. యాజకుడును దేవునికి మనుషులకి మధ్యవర్తి అయినటువంటి ఏలి యొక్క కుమారులు ఎక్కడున్నారండి? దేవుని మందిరంలోనే ఉన్నారు. వారు దేవుని మందిరంలోనే ఉన్నారు, కానీ వారు చేయించినటువంటి కార్యములు దేవునికి విరోధమైనటువంటి కార్యములనని గ్రహించలేకపోయారు. మనం ఎక్కడ ఉన్నాము అని మనం ఎరిగి ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి విషయంలో మనం తప్పిపోయి ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఒకసారి చదవండి, అదే 7వ అధ్యాయంలో 15వ వచనము.
ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను అంటాడు. చూడండి, నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించుచున్నది చేయుచున్నాను. ఇచ్చయించుకున్నది నేను చేసిన ఎడల శ్రేష్టమైనదనినట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాను అంటాడు. నాయందు నివసించుచున్న పాపమే చేస్తుంది గాని నేను చేయలేదు అంటాడు. నేను అంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? శరీరమందు నివసించుచున్న తన ఆత్మని గురించి పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, 24వ వచనము, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఈ లోకములో బ్రతికి ఉన్నంత కాలము శరీరముతో ఆత్మకు ఏముందండి? పోరాటం ఉంది. శరీరముతో ఆత్మకు పోరాటం ఉంది. ఈ శరీరము మనలను ప్రతిసారి కూడా పాపమునకు లోనగడట్లు మనల్ని ఈడుస్తూ ఉంటది. అప్పుడెల్లా కూడా మనం జాగ్రత్త పడాలి. ఈ పాపపు లోకములో మనం బ్రతుకుతున్నాము. ఈ పాపపు లోకములో బ్రతుకుతున్నటువంటి మనము ప్రతి క్షణము కూడా మనము దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మనలను ఆవరించి ఉండాలి. మనలను ఆవరించి ఉండాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు కావలి ఉండును అన్నాడు. దేవుని యొక్క సమాధానము మీ హృదయములకు కావలి ఉండాలి. దేవుని యొక్క సమాధానము మన హృదయాలకి కావలి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలో తెలుసా? మనము ఈ లోకములో బ్రతుకుతున్నప్పటికీ, ఈ పాపపు లోకములో బ్రతుకుతున్నప్పటికీ మనము చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో ఉన్నామా లేదా అని ప్రతిసారి కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పటికీ నేను దేవుని రాజ్యంలో ఉన్నానా లేదా ఈ లోకంలో ఉన్నానా అని గుర్తించుకోవాలి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? సాధ్యం ఎలాగూ అంటే, మనకందరికీ లేఖనములో ఒక సందర్భము సుపరిచితమైనది. ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినటువంటి దినములలో సెన్హెడ్రిన్ అనబడినటువంటి సమాజానికి చెందినటువంటి వాడు పరిసయ్యుడైన నికోదేము. సుమారు 80 ఏండ్లు దాటినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. యేసు ప్రభు వారిని గురించి ఎరిగిన ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు యొక్క దైవ లక్షణములను గురించి అతడు యేసు ప్రభు దగ్గరకే వచ్చి మాట్లాడినప్పుడు ఒక ఆశ అయితే అతనిలో ఉంది. ఏంటి? నేను కూడా ఆయన యొక్క రాజ్యములో ఉండాలి అని కోరుకున్నాడు. నేను కూడా ప్రభు యొక్క రాజ్యములో ఉండాలి అని కోరుకున్నాడు. ప్రభు యొక్క రాజ్యములోకి రావాలి అంటే దానికి ఒక షరతు ఉంది. ఏంటి అది అంటే, యేసు ప్రభు అంటాడు, నీవు మరలా జన్మించాలి అని ఒక షరతు పెట్టాడు. నీవు మరలా జన్మిస్తేనే నువ్వు ఎక్కడికి ఉంటావు? నా రాజ్యములో ఉంటావు అన్నప్పుడు ఈయన శరీర ప్రకారంగా ఆలోచన చేశాడు. ఎవరు? నికోదేము. నాకు ఇప్పటికే 80 ఏండ్లు అయిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నాను, నా తల్లి శరీరంలో మరలా ప్రవేశించే అవకాశం ఉందా? అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు అనుకున్నట్టు శరీర సంబంధమైనటువంటి జననము కాదు ఇది. ఇది ఆత్మ సంబంధమైన జననము. అప్పుడు నీవు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మిస్తే గాని నీవు దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేవు అన్నాడు.
అప్పుడు దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించాలి అంటే దానికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి అంటే వారు మరలా జన్మించిన వారై ఉండాలి. మరలా జన్మించిన వారై ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన జననము. ఒక వ్యక్తి ఆత్మ సంబంధముగా జన్మించిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు? దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశిస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించినటువంటి వ్యక్తికి ఈ లోకముతో ఏం లేదు, ఎటువంటి పని లేదు, లోకంతో ఎటువంటి సంబంధము లేదు. లోకంలోనే బ్రతుకుతున్నాం, కానీ లోకములో బ్రతుకుతున్నది శరీరమే గాని మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా మీకు? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? క్రైస్తవ జీవితం అన్నది పునర్జన్మానికి సంబంధించినది. ఈ లోకములో నేను నా తల్లి యొక్క శరీరములో పుట్టినది అది శరీర సంబంధమైన జననం అయితే, నేను దేవుని యొక్క రాజ్యములో జన్మించే ఆ యొక్క జననము ఆత్మ సంబంధమైన జననము. దీనికి గుర్తుగానే మనం ఏం చేస్తున్నాం? బాప్తిస్మము అన్నది పొందుకుంటున్నాం. ఎందుకు బాప్తిస్మము అంటే నా యొక్క పాత జీవితము క్రీస్తులో నేనేం చేస్తున్నాను? సమాధి చేసి ఒక నూతనమైనటువంటి సృష్టిగా నేను క్రీస్తు యొక్క రాజ్యములోకి ప్రవేశిస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుని బిడ్డలకి ఈ లోకం యోగ్యమైనది కాదు అంటే, మనం ఎక్కడ ఉన్నాము? దేవుని యొక్క రాజ్యములో ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం కనుక మనకి ఈ లోకంతో పని లేదు. ఈ లోకం మనకి యోగ్యమైనది కాదు అన్నప్పుడు మనం దేనిని బట్టి మనం బ్రతకాలి? దేవుని రాజ్యమును బట్టి బ్రతకాలి. దేవుని రాజ్యమును బట్టి బ్రతకాలి అంటే ఈ లోకంతో మనకేముంటది? ఏముంటది? వైరం ఉంటది. ఈ లోకంతో మనకేముంటది? వైరం ఉంటది. ఎందుకంటే దేవుని యొక్క చట్టదిట్టాలకి ఈ లోకం ఏం చేయదు? అంగీకరించదు. నీవు దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటే ఈ లోకము నిన్ను అంగీకరించదు. అందుకే కదా ఈరోజు ఇంతమంది క్రీస్తుకి విరోధులుగా మారటానికి గల కారణం ఏంటి? వారు దేవుని యొక్క చట్టానికి లోబడరు అని బైబిల్ సెలవిస్తుంది. వారు దేవుని యొక్క చట్టానికి, దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడరు. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో దేవునికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పునర్జన్మము అనగా అది మనము ఏ విధంగా అయితే తల్లి గర్భములో ఈ లోకంలో పుడుతున్నామో అలాగే దేవుని వాక్యం వలన మనం పుడుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం వలన మనం పుడుతున్నాం. లేఖనం ఏమని సెలవిస్తుంది? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక చాలు, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అన్నాడు. మనము తల్లి యొక్క గర్భములో నుండి పుట్టలేదు, కానీ ఈ శరీర సంబంధమైనటువంటి జననము తల్లి గర్భములో నుండి వచ్చినప్పటికీ రెండవ జననము అన్నది ఎక్కడ జరిగిందండి? దేవుని యొక్క వాక్యము వలన. అప్పుడు మనము అక్షయమైన అనబడినటువంటి బీజము నుండి అనగా దేవుని యొక్క వాక్యము మూలంగా మనం ఏం చేశాం? పుట్టి ఉన్నాము. ఈ జననము, ఈ వాక్యము మూలంగా పుట్టినటువంటి ఈ జననము అన్నది నిత్యమైనది. శరీర సంబంధముగా పుట్టినటువంటి ఈ శరీరానికి ఎంతకాలం అండి? ఆయుష్కాలం ఎంత? 70 80. కానీ ఈ వాక్యం మూలంగా పుట్టినటువంటి ఈ శరీరానికి ఆయుష్ ఎంతో తెలుసా? ఎంత?
నిత్యమైనది. ఎంతది? నిత్యమైనది. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. అప్పుడు మనము దేని వలన పుట్టాము అంటే దేవుని యొక్క వాక్యం వలన పుట్టాము. ఈ వాక్యము నిరంతరము ఎల్లప్పుడూ నిలుచును అని పేతురు గారు అంటున్నారు. కాబట్టి ఈ యొక్క శరీరమును మనము ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా మనము ఎక్కడ ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తించుకుంటూ బ్రతకాలి. అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యములో పుట్టిన తర్వాత మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన మాటలు, మన యొక్క ప్రవర్తన అన్నీ కూడా దేనికి సంబంధించి ఉండాలి? దేవుని రాజ్యానికి సంబంధించిందిగా ఉండాలి. లోకానికి సంబంధించిందిగా ఉండకూడదు. దేనికి సంబంధించినదిగా ఉండాలి? మనం మాట్లాడే ఒక మాట మాట్లాడితే అది లోకానికి సంబంధించిందిగా ఉండకూడదు. మనము ఒక తలంపు ఆలోచన చేస్తే అది లోక సంబంధమైనదిగా ఉండకూడదు. అది దేనిని సంబంధించినదిగా ఉండాలి? దేవుని యొక్క రాజ్యమును గురించిన ఆలోచనగా ఉండాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీవు మరలా జన్మించాలి. నీవు మరలా జన్మిస్తేనే దేవుని రాజ్యములోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నాడు. అప్పుడు దేవుని రాజ్యములోకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన జీవితం అంతా కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2:3. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 2 వచనాలు 3వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. బాగా గమనించాలి. మీరు ఒక్కసారి క్రీస్తు యొక్క రాజ్యములోకి ప్రవేశించిన తర్వాత, క్రీస్తు రాజ్యములో జన్మించిన తర్వాత, మీరు క్రీస్తు రాజ్యములో ఉన్నారు కనుక మీరేం చేయాలట? పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరేం చేశారు? మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవితం ఏం చేయబడింది? దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎవరిని చూడాలి? ఇక్కడ పాత నీ జీవితం కనబడకూడదు, పాత నీ మాటలు కనబడకూడదు, పాత నీ అలవాట్లు కనబడకూడదు. నీలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. నువ్వు దాచబడి ఉన్నావు. నీవు దాచబడి ఉన్నావంటే కనబడవలసింది నువ్వు కాదు, బ్రతుకుట క్రీస్తయి ఉండాలి. బ్రతుకుట క్రీస్తయి ఉండాలి. అప్పుడు నీ బ్రతుకులో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. అప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా దేనికి సంబంధించి ఉంటాయి? దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి ఉంటాయి. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్నాడు. పాతవన్నీ కూడా గతించిపోవాలి. పాతవన్నీ కూడా గతించిపోవాలి అంటే నీవు దేవుని యొక్క రాజ్యములో ఉన్నంత వరకు నీవెవరివి? నూతన సృష్టివి. లేదు ఇంకా పాత అలవాట్లు, పాత మాటలు, పాత తలంపులు, పాత ఆలోచనలు కలిగి ఉన్నావు అంటే ఇంకా నువ్వు దేవుని రాజ్యంలో లేవు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని రాజ్యములో ఉన్నానని అనుకుంటూ అపవాది యొక్క వలలో ఉన్నావు అన్న విషయం గుర్తించుకోవాలి. దేవుని రాజ్యంలో ఉన్నాననుకుంటూ నువ్వు అపవాది యొక్క వలలో చిక్కుకొని ఉన్నావు అన్నది అర్థం కావాలి. అందుకే అంటాడు, నేను
ఈ యొక్క పాపపు శరీరములో దీనిలో నుండి నన్ను ఎవరు విడిపించగలరు అన్నాడు. ఎందుకంటే నేను దేవుని కొరకే ఏదైనా చేయాలనుకుంటున్నాను, కానీ ఈ శరీరం నన్ను ఏం చేస్తుంది? చేయనీయకుండా నన్ను చెరబడుతుంది. నేను దేవుని యొక్క కార్యము చేయకుండా నన్ను చెరబడుతుంది అన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో ఉన్నామా లేదా అని మన యొక్క ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు అన్నాడు. ఇది ఒక రకంగా మనము ఆలోచించుకుంటే, ప్రస్తుతం మీకు అందరికీ తెలుసు, ఎవరు తెలియదు అని చెప్పకండి, బిగ్ బాస్ అనేటువంటి ఒక ప్రోగ్రాము టీవీలలో మరి జరుగుతూ ఉంది, వస్తూ ఉంది. ఈ బిగ్ బాస్ అన్నటువంటి ఈ యొక్క కార్యక్రమము అక్కడ కొంతమందిని 100 రోజులు ఒక ఇంట్లో పెట్టి ఆ 100 రోజులు వాళ్ళు ఆ బిగ్ బాస్ వాళ్ళు చెప్పేటువంటి చట్టాలకి అనుగుణంగా వాళ్ళు ఏం చేయాలి? అక్కడ జీవించాలి. వాళ్ళు చెప్పినటువంటి చట్టానికి వ్యతిరేకంగా జీవిస్తే వాళ్ళు ఏమైపోతారు? డిస్క్వాలిఫై అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఆ చట్టానికి, అంటే ఆ బిగ్ బాస్ యొక్క రూల్స్ని వీరేం చేయాలి? ఫాలో చేయాలి. ప్రతిదీ కూడా బిగ్ బాస్ ఏమైతే చెబుతాడో ఆ ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు వారి యొక్క కార్యాలని చేస్తూ ఉండాలి. వాళ్ళు బిగ్ బాస్ యొక్క ఆ యొక్క కెమెరా నుంచి తప్పించుకుని పోయే అవకాశమే లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏముంది? అక్కడ కెమెరా పెట్టి ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నిలబడినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా సమస్తాన్ని కూడా ఈ యొక్క కెమెరాలు ఏం చేస్తూ ఉంటాయి? కవర్ చేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు 100 రోజులు ఆ యొక్క బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత కాలము వాళ్ళు చెప్పిన చట్టాలన్నిటిని కూడా ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఇది కేవలం ఎన్ని రోజులు? 100 రోజుల వరకే. 100 రోజులకి బయటకు వచ్చిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే, వినపడుతుందా మీకు? వాళ్ళ ఇష్ట ప్రకారంగానే జీవించవచ్చు. అయితే ఆ 100 రోజులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ యొక్క ఇంట్లో ఉన్నంత రోజులు మనల్ని కెమెరా ఏదో ఒక హ్యాంగిల్లో మనల్ని గమనిస్తూ ఉంది బిగ్ బాస్ అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా, అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? ఎలాగైనా ఈ బిగ్ బాస్లో మేము ఏం చేయాలి? ఈ గేమ్లో విజయాన్ని సాధించాలి అన్నట్టుగా వాళ్ళు అన్ని చట్టాలకి మరి అనుగుణంగా బ్రతకాలన్నటువంటి ప్రయాసపడుతూ ఉంటారు. ఇది ఎంత వాస్తవమో దేవుని రాజ్యములో కూడా నీ ఉన్నంత కాలము దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీవు దేవుని యొక్క చట్టాలకి, దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి బ్రతుకుతున్నావా లేదా అని దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి విషయాన్ని దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఆయనను చూస్తూ ఉంటాడు. ఆయనకి కనబడని సృష్టము ఏది కూడా లేదు. అంతేకాదు బైబిల్ తెలియజేస్తుంది మీకు, అక్కడ బిగ్ బాస్ ఇంట్లోకి వెళితే అందరికి ఒక మైక్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? వాళ్ళు మాట్లాడే ప్రతిదీ కూడా ఏం చేయాలి? బిగ్ బాస్కి వినబడాలి. ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశమే లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కెమెరా ఫాలో అవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడినా మైక్లో ఉండి అది బిగ్ బాస్కి వినబడుతుంది. అలాగనే దేవుని యొక్క రాజ్యములో ఉన్నంత కాలము మనము దేవుని యొక్క చట్టాలకి అనుగుణంగా బ్రతకవలసిన వారము. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది. మనము మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆలకిస్తూ ఉంటాడు. మలాకి ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఏ విధంగా అయితే బిగ్ బాస్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క మాటలు ఆలకించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి తలస్తున్నారని ఏ విధంగా అయితే ఒక బిగ్ బాస్
వినగలుగుతున్నాడో దేవుడు కూడా దేవుని బిడ్డలు ప్రతిరోజు మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? దేవుని రాజ్యములో ఉన్నాం. దేవుని యొక్క చట్టాలను అనుసరించి మనం బ్రతుకుతున్నామా? దేవుని యొక్క చట్టాన్ని అనుసరించి మనం మాట్లాడుతున్నామా? దేవుని యొక్క చట్టాన్ని అనుసరించి మనం బ్రతుకుతున్నామా అని ఆయన యొక్క దృష్టి మన మీద ఉంది. మన యొక్క ప్రతి మాటను కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవరు వినలేదు కదా, నా మాటలు ఎవరికి వినబడలేదు కదా అని అనుకోకండి. దేవుడు ప్రతి ఒక్కరు మాట్లాడే మాటల్ని ఆయన గమనిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. అర్థమవుతుందా? బైబిల్ సెలవిస్తుంది 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. మీరు ఎవ్వరు చూడలేదులే అని అనుకుంటున్నటువంటి మీరు దేవుని యొక్క రాజ్యంలో ఎలా బ్రతుకుతున్నారు అన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు దేవుని రాజ్యంలో బ్రతికి ఉన్నంత కాలం, అంటే ఎంతవరకు? మరణపర్యంతము మీరు అన్ని విషయములలో దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చాలని మీరు బ్రతికేటప్పుడు, సమస్యల మధ్యలో, కష్టాల మధ్యలో, బాధల మధ్యలో, కన్నీటి మధ్యలో, అన్నిటి మధ్యలో మీరు దేవుని యొక్క చట్టాన్ని అనుసరించి మీరు బ్రతికేటప్పుడు దేవుడు రహస్యమందు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. రహస్యమందు మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తాడంట? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యములోనికి ప్రవేశించు అంటాడట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒక నూతనమైన జీవితమును ఆయన యొక్క కృప వలన పొందుకొని ఉన్నాం. ఇది మనము దేవుని రాజ్యానికి వారసులగటానికి ఆయన తన స్వరక్తముని ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయములు ఏవైతే ఉన్నాయో వీటిని మనము దుర్నీతికి సాధనములుగా వాడకూడదండి. దుర్నీతికి సాధనములుగా వాడకూడదు. అంటే మనము ఈ శరీరముతో ఏ పని చేసినా అది దేవునికి ప్రయోజనమైన పనిగా ఉండాలి. ఈ శరీరముతో మనం ఏ కార్యము చేసినా, ఏ కార్యము తలంచినా, ఏ కార్యమును గురించి మాట్లాడినా అది దేవుని యొక్క రాజ్యమునకు ప్రయోజనముగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుని రాజ్యములో ఉన్నావు. దేవుని రాజ్యములో ఉన్నంత వరకు నీ ఆలోచనలు దేని గురించి ఉండాలి? పైనున్న వాటిని గురించే కానీ భూ సంబంధమైన వాటిని గురించిగా ఉండకూడదు. ఇంత గొప్ప రక్షణను గూర్చి మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా అంటాడు. ఇది ఎంత గొప్ప రక్షణ తెలుసా? ఇది ప్రతిరోజు కూడా మనం ఆనందించవలసినటువంటి రక్షణ. ఇది ప్రతిరోజు కూడా దీని గురించి మనము దేవునికి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నేను ఏం చేశాను, ఏ కార్యములో నేను ఆనందింపజేశాను, నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావని ప్రతిరోజు ఆయన పాదాల మీద పడి ఆయనను కొనియాడవలసినటువంటి ఒక గొప్ప భాగ్యం అది. అది గ్రహించుకుంటే ప్రియులారా, నిజముగా ఈ లోకములో నీకు ఎంత గొప్ప నీవు ఒక పదవిని కలిగి ఉన్నా దానంతటి కంటే గొప్పది దేవుడు మనకిచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యం. ఇది గొప్ప భాగ్యం అండి. కాబట్టి దీనిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ నడుపుదలకి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే మనము ఆత్మ వలన జన్మించబడిన వారం కనుక ప్రతిరోజు మనల్ని ఎవరు నడిపించాలి? పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి. ఏ విధముగా అయితే ఈ భూమి మీద మనము శారీరకంగా ఒక తండ్రి యొక్క రక్తమును పంచుకొని పుట్టామో, అలాగే ఈ యొక్క ఆత్మీయ జీవితం అన్నది దేవుని యొక్క ఆత్మని పంచుకొని పుట్టాం. శారీరకంగా ఒక తండ్రి యొక్క రక్తమును పంచుకొని పుట్టింది ఏ విధమైతే ఆ విధంగానే ఆత్మని మనము పంచుకొని
దేవుని యొక్క ఆత్మని పంచుకొని భూమి మీద పుట్టాం. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లలు వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యాలు బట్టి వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, అది నా రక్తమురా, వాళ్ళు పరిగెత్తుతున్నది నా రక్తము, అందుకే వాడు నాలా ప్రవర్తిస్తున్నాడు అంటారు. అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మను పంచుకొని పుట్టినటువంటి మనము, దేవుడు మనల్ని చూసి ఏమనాలి? వాడు నా కుమారుడు, వాడు నా బిడ్డ, నా ఆత్మను పంచుకొని పుట్టాడు, అందుకే నాలా ప్రవర్తిస్తున్నాడని చెప్పాలా వద్దా? యేసు ప్రభు చేసిన కార్యాలను చూసి ఆయన అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఎందుకంటే నా ఆత్మను పంచుకొని పుట్టాడు ఆయన. కాబట్టి నా ఆత్మను పంచుకొని పుట్టాడు కనుక నాలాగానే ఆయన బ్రతుకుతున్నాడు, నాలాగనే ఆలోచన చేస్తున్నాడు, నాలాగునే ఆయన ప్రవర్తిస్తున్నాడు, నాలాగునే మాట్లాడుతున్నాడు, నాలాగునే ప్రేమను చూపిస్తున్నాడు. మనము దేవుని యొక్క ఆత్మని పంచుకొని పుట్టాం. దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదాముని సృష్టించినప్పుడు ఆత్మ సంబంధిగానే సృష్టించాడు, ఆత్మ సంబంధంగానే సృష్టించాడు. ఎందుకు చెప్పండి? నరుని యొక్క నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. దేవుని యొక్క ఆత్మను సంపాదించుకొని పుట్టినవాడు, దేవుని యొక్క ఆత్మను పంచుకొని పుట్టినవాడు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా ధిక్కరించినప్పుడే అతడు శరీరధారిగా మారిపోయాడు. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన కోరికలు కలిగిన వాడిగా మారిపోయాడు. కానీ అంతవరకు శరీర సంబంధమైన ఆలోచనలలో పడక మునుపు అతడు ఎవరు? ఆత్మ సంబంధి. అతడు ఆత్మ సంబంధి. ఈరోజు మనము కూడా ఆయనకు ఆత్మను పంచుకొని పుట్టాం. కాబట్టి మనము ఈరోజు యేసు ప్రభువుని ఆయన నా రక్షకుడు అంటున్నామంటే, మన నోటితో ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నాము అంటే మనం ఎవరమండి? ఆత్మ సంబంధులము. ఎందుకంటే పరిశుద్ధాత్మను పంచుకొని పుట్టాం. పరిశుద్ధాత్మ యొక్క సంబంధులము గనకే మనం ఆయనని యేసు క్రీస్తు అని మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మన యొక్క పాత జీవితము బాప్తిస్మం ద్వారా మనం ఏం చేసామంట? ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయన మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మనం కూడా ఏం చేసాము? లేపబడి ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాత జీవితము, పాత బ్రతుకు మనము ఆయనతో కూడా ఏం చేసి పెట్టాం? ఇది నిజమైతే మనం జీవిస్తున్నటువంటి ప్రతి దినము కూడా ఆయనతో కూడా లేపబడిన వారమని, ఆయనతో కూడా లేచిన వారమని మనం గుర్తించుకొని ప్రతిరోజు కూడా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఈ యుగ సంబంధమైన దేవత అనేకుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు వాళ్ళకి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ఈ లోకంలో ఉన్నటువంటి ఫేమస్ పేర్లు, ప్రతిష్టలు, ఇవి సంపాదించుకోవాలని పరిగెడుతూ ఉన్నారు. నేనంటాను, నీ ఒక్కదానివైనా, ఒక్కడివిగా మిగిలిన, ఇక్కడున్నది మనము ఒకవేళ 20 మందో 30 మందో, రేపు 5 మంది మిగిలిన, నేనంటాను ఈ 5 మంది దేవుని రాజ్యములో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రం అంటాను. ఎందుకంటే మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు, ఈ ప్రపంచంలో లేరు, ఈ లోకానికి సంబంధించిన వారు కారు, మీరు దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. మీ యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా దేవుని గురించినటువంటి వైరాగ్యం కలిగి ఉంటారు. అందుకే ఏలియా అన్నాడు,
ఇంకా నేను ఎందుకు బ్రతకాలి దేవా, నన్ను తీసుకో, నేను ఒక్కడినే నీ కొరకు వైరాగ్యం కలిగి మిగిలాను అన్నాడు. అలా చెప్పగలగాలి మనం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క దేహము, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దేహము, ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి అవయాలు నీతి సాధనములుగా మనం వాడుకోవాలి, దుర్నీతి సాధనములుగా మనం వాడుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడు కూడా పాప సంబంధమైనటువంటి ఆలోచనలను మన యొక్క శరీరంలోకి ప్రవేశపడుతుంది. ఎందుకంటే మనం బ్రతుకుతున్నట్టు ఈ లోకము పాపముతో నిండి ఉన్నటువంటి లోకం. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్య నివాసులమని, దేవుని రాజ్యానికి సంబంధించిన వారమని ప్రతిరోజు కూడా మనము మెలకువతో హెచ్చరిక కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రార్థించుకుందాం.